హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే చాలా ఈజీగా అయితే మనము బ్లౌజ్ అయితే లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ అయితే జాయింటింగ్ అనేది చేసుకోవచ్చు అండి. సో ఇలా గమ్ అనేది మనము చుట్టూరా ఇలా లైనింగ్కి అయితే పెట్టేసుకొని ఫస్ట్ మనకి బ్లౌజ్కి ఇలా క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుందా లేదా అనేది అయితే చూసుకోవాలండి. ఫస్ట్ ఇలా గమ్ అనేది పెట్టకముందే మనకి గమ్ అనేది పెట్టుకుంటే మనకి చాలా వరకు టైం అయితే సేఫ్ అవుతుందండి. సో ఇలా మనం లైనింగ్ జాయిన్ చేసుకొని మళ్ళీ లైనింగ్ని మెయిన్ క్లాత్కి జాయిన్ చేసి ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసి మళ్ళీ స్టిచ్చింగ్ చేయాలి అంటే మనకు మ్యాక్సిమం అయితే డబుల్ టైం అనేది పడుతుంది. సో హాఫ్ ఆఫ్ ది టైం అయితే సేఫ్ చేసుకోవడానికి అయితే మనకి ఇది ఒక చిన్న టెక్నిక్ అండి. సో ఇలా నేనైతే టేబుల్ పైన పెట్టేసుకుంటున్నాను. క్లాత్ అనేది నేను ఫస్టే చూసుకున్నానండి, ఎక్కడ మనకి ఫ్రంట్ కానీ హ్యాండ్స్ కానీ ఎలా సెట్ చేసుకుంటే సెట్ అవుతుంది, జాయింటింగ్ అనేది లేకుండా వస్తుంది అనేది చూసుకోవాలి. ఫస్ట్ చూసుకున్న తర్వాత అయితే ఇలా ఈజీగా అయితే కటింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను ఇలా స్ట్రైట్గా అంటే హ్యాండ్స్కి కూడా జాయింటింగ్ అనేది ఏమీ పడకుండా అయితే నేను చూసుకున్నాను కాబట్టి ఇలా డైరెక్ట్గా అయితే గమ్తో అయితే జాయిన్ చేసుకుంటున్నాను. సో మనకి జాయిన్ చేసుకునే ముందు ఇలా ఐరన్ చేసుకున్నాం అనుకోండి, మెయిన్ క్లాత్కి అంటే లైనింగ్ ఎలాగో మనం వాష్ చేసుకొని ఐరన్ కానీ లేదంటే కొంచెం ఇలా లాగినట్టు అయితే చేస్తే దానికి ఉన్న ముడతలు అనేవి పోతాయి. కానీ మెయిన్ క్లాత్కి అయితే కొంచెం ముడత అనేది ఉంటుంది కదా. సో ఇలా మనం ఐరన్ ఇలా గమ్ము పెట్టేసి ఐరన్ చేసుకున్నాం అనుకోండి, మనకి క్లాత్ కూడా ముడతలు అనేవి లేకుండా ఉంటాయి. మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా మనకి క్లాత్ అనేది అంటే బ్లౌజు ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫోల్డింగ్ చేసి ఇచ్చేస్తాం కదా. సో అప్పుడు కూడా బ్లౌజ్ అనేది నీట్గా అయితే కనబడుతుంది. సో అలా నీట్గా కనబడాలి అన్నా కూడా మనకి బ్లౌజ్ అనేది ఫాస్ట్గా కంప్లీట్ కావాలన్నా అయితే ఇదైతే చాలా వరకు యూజ్ అవుతుంది. సో ఇక్కడికైతే నేను ఫ్రంట్ అయితే ఇలా మళ్ళీ ఒకసారి కొంచెం క్లాత్ అటు ఇటు అయింది అనుకుని అయితే మళ్ళీ సెట్ చేసుకుంటున్నాను. సో ఇలా క్లాత్ అయితే మళ్ళీ కరెక్ట్గా సెట్ చేసుకొని ఇలా గమ్ అయితే పెట్టుకోవాలండి. సో మనకి ఇలా బ్యాక్ సైడ్ కానీ హ్యాండ్స్ కానీ అంత డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. కాకపోతే ఇలా ఫ్రంట్ సైడ్ అంటే 2 పార్ట్స్ సపరేట్గా ఉంటాయి కదా. సో కంపల్సరీగా కరెక్ట్ చూసుకొని మరి గమ్ అయితే పెట్టేసుకోవాలి. లేదు అంటే రెండు సేమ్ డైరెక్షన్లో అయితే అయిపోతాయండి. సో మళ్ళీ మనం గమ్ పెట్టేసుకున్న తర్వాత తీసే ఛాన్స్ ఉండదు, తీసినా కూడా అంత క్లాత్ అయితే సాగుతుంది కదా. సో ముందుగా అయితే కరెక్ట్గా చూసుకొని అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే కరెక్ట్గా చూసుకొని అయితే ఇలా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడైతే ఇంతకుముందు ఏ డైరెక్షన్లో అయితే క్లాత్ అనేది పెట్టానో అదే డైరెక్షన్లో ఇలా మనం గ్లూ అనేది పెట్టేసుకొని ఇలా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఒకేసారి ఐరన్ అనేది చేసుకుంటే చాలా ఈజీగా అయితే అయిపోతుందండి. సో చూసారు కదండి, క్లాత్ని ఇలా తీసినా కూడా మనం ఇలా కరెక్ట్గా గమ్ అనేది పెట్టుకొని ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అయిపోయిన తర్వాత మనం క్లాత్ ఇప్పుడు లైనింగ్ అనేది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకే అయితే ఎక్స్ట్రాస్ అయితే ఏమీ లేకుండా డైరెక్ట్ కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది అంటే డాట్స్ కానీ జాయింట్స్ కానీ ఏమైనా ఉంటే వేసుకుంటే అయితే మనకి బ్లౌజ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే అండి. సో ఎక్స్ట్రాస్ అయితే ఏమీ లేకుండా లైనింగ్ ఎలా కట్ చేసుకున్నామో సేమ్ యాజ్ టీస్గా అయితే కటింగ్ చేసుకుంటే సరిపోతుంది.
సో మనకైతే ఎక్కడ కూడా జాయింట్స్ అనేవి లేకుండా ఈజీగా అయితే కటింగ్ అయిపోయింది. ఇక్కడ హ్యాండ్స్కి కూడా ఇప్పుడే లోతు అనేది తీసేసుకుంటే మనకి ఓన్లీ జాయింట్స్ మాత్రమే ఉంటాయండి. సో మీరు కూడా ఇలా టైం అనేది వేస్ట్ చేసుకోకుండా ఇలా ఫాస్ట్గా బ్లౌజ్ కంప్లీట్ కావాలంటే ఈ చిన్న టెక్నిక్తో అయితే మీరు బ్లౌజ్ అనేది ఫినిష్ చేసుకోవచ్చు. సో అలాగని అన్ని బ్లౌజ్లకి అయితే గ్లూ అయితే సెట్ కాదండి. సో మనకి పట్టు బ్లౌజులకి అయితే అస్సలకే సెట్ అవ్వదు. సో ఇలా జార్జెట్ క్లాత్లకి కానీ కాటన్ క్లాత్లకి అయితే బాగుంటుంది. కాసేపు మనం మిషన్ మీద కూర్చున్నా కూడా మనకి కరెంటు మోటార్తో ప్రాబ్లం అయితే వస్తుంది కదా. సో దానికోసం అయితే మనం ఇలా టైం అనేది సేవ్ చేసుకుంటే మనకి మిషన్ మీద ఎక్కువసేపు కూర్చోవాల్సిన అవసరం కూడా తగ్గుతుంది. సో మన హెల్త్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం ఎంత ఇంపార్టెంటో హెల్త్ యూజ్ కాపాడుకోవడం కూడా మనకి అంతే ఇంపార్టెంట్ కదా. సో దానికోసం అయితే ఈ చిన్న టిప్ని అయితే ఫాలో అయ్యి టైం అనేది చాలా వరకు సేవ్ చేసుకోండి. అలాగే హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే ఆన్ చేసి పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. నా ఛానల్లో అయితే ఇలాంటి చాలా వరకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ కానీ చాలా ఈజీ వీడియోస్ అయితే ఉంటాయి.